ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? యాక్చువల్గా నేను ఒక మంచి కంటెంట్ చూసుకొని మీ ముందుకు రావాలని చాలా ఆలోచిస్తున్న టైంలో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. మేబీ ఇంతకంటే మంచి కంటెంట్ ఉండదేమో మీతో పంచుకోవడానికి. ఈవినింగ్ 6 or 7 ఆ టైంలో నాకు రాజు సార్ అని కాల్ చేశారు. కాల్ చేసి ఇంటికి రా వంశీ మాట్లాడాలంటే, నేను రేపు వస్తాను సార్ అన్న. సారు పర్టికులర్గా రావాలి మాట్లాడాలి రా వంశీ అంటే ఇంకా బయలుదేరాను బైక్ స్టార్ట్ చేసి. ఇంటికి వెళ్ళి చూస్తే వెల్కమ్ చేశారు. వెంటనే చెక్ తీసి చెక్లో నా పేరు ఎంటర్ చేసి 3000 అమౌంట్ వేసి నాకు ఇచ్చారు, రేపు విత్డ్రా చేసుకో అని. సో ఈ మ్యాటర్ ఏంటంటే 5 months బ్యాక్ సార్ నాకు చిన్న సర్వే ఇచ్చారు. ఆ సర్వే ఏంటంటే ఒక సర్వే చేస్తే ఆ సర్వేకి 600 or 700 ఇస్తారు. ఆ రోజు నేను చిన్నదా పెద్దదని ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాను. 1 month తర్వాత ఆ సర్వేని ఆపేశారు. ఆపేసినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే 15 మెంబర్స్ని గ్రూప్ చేసి ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళు ఎవరు లైట్ తీసుకున్నారు మేబీ, నాకు తెలీదు. ఎవరైతే చేయలేదు, నేను నా నీడ్ బట్టి నేను మనీ అవసరం ఉందని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. 6 or 7 కంప్లీట్ చేసేసాను నేను. సడన్గా సర్వే లేదంటే మనీ రాదేమో అని డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా చేసేది ఏం లేదని మర్చిపోయాను. ఆఫ్టర్ 5 months సార్ ఈరోజు చెక్ తీసుకొచ్చి 3000 చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ నాకు ఆ డేస్లో దానికోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ కానీ, నేను ఆ సర్వే చేసేటప్పుడు తిరగడం కానీ, బైక్స్ లేకుండా ఫ్రెండ్స్ బైక్స్ అడిగి తీసుకెళ్ళడం కానీ, ఈ 3000 అనేది చాలా వాల్యుబుల్ అనిపించింది ఈరోజు తీసుకున్నప్పుడు. సో మన లైఫ్లో మనం ఫలితం ఆశించకుండా మనస్ఫూర్తిగా కష్టపడితే దేవుడు అనేవాడు ఒకవేళ టైం డిలే అవ్వచ్చేమో కానీ మన కష్టం కానీ మన ఎఫర్ట్స్ కానీ ఎక్కడికి వెళ్ళవు. సో చేసే పని ఇష్టంగాను 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తే కొంచెం డిలే అయినా దానికి నిరాశపడాల్సిన అవసరం లేదు. మీ సక్సెస్ కానీ మీ లైఫ్లో గోల్స్ కానీ ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో కలుసుకుందాం. ఇంకేమైతే మందల బాయ్.